హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కట్టె పొంగలి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ బియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా ఒక గ్లాసు, కొంచెం తక్కువగా. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే మిరియాలు కొన్ని అండి తీసుకొని దీన్ని కొంచెం దంచుకొని వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లోకి పెసరపప్పు తీసుకున్న పెసరపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లోకి తురుము పెట్టుకున్న అల్లమును పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే జీలకర్ర. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాం కదండి మనము. పెసరపప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు. ఇప్పుడు దీనికి 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తగినంత ఉప్పుని తీసుకోవాలి. దీంట్లోకి కడిగి పెట్టుకొని బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ మిరియాలను కచ్చాపచ్చాగా కాస్త దంచుకొని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని ఒకసారి కలియబెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ రోజున దుర్గా నవరాత్రులు ప్రారంభం కదండి. ఈరోజు నేను కట్టె పొంగల్ చేస్తున్నాను అమ్మవారికి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తోంది. ఇంకొంచెం వాటర్ తీసుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ బాగా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్లో కూడా పెట్టి చేస్తారు, అయితే నేను ఇది విడిగా ఉడికించి చేస్తున్నాను. కుక్కర్లో కూడా చేసినా కూడా తొందరగా ఉడికిపోతుంది. అది మూత పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. అయిపోయిందండి, అడుగంటింది, ఉడికింది. ఇది ఏంటంటే కుక్కర్లో పెడితే ఏంటంటే మెత్తగా వచ్చి మనం ఇంట్లో తినడానికి వీలుగా ఉంటుంది. ఇది ఏంటంటే గుళ్ళో ప్రసాదాలు పెట్టేటప్పుడు ఇలా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది కదా. ఇది ఇలా విడిగా చేస్తే అలా వస్తుంది. కుక్కర్లో పెడితే కాస్త మెత్తగా అది వస్తుంది, అంతే. ఇది ఉడికిపోయింది. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే మూత పెట్టేసి తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి. దీన్నంతా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని కదుపుకొని పెట్టుకోవాలి. ఇలా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇది కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టము. ఇది గనక చేసి పెడితే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇదిగోండి, రెడీ అయిపోయింది. అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.